జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పకుండా ఉంటుంది. జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలని ఉంటుంది. కానీ ఆర్థికంగా అభివృద్ధి కావాల్సిన అవసరం, పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం నేను బాగా ఎక్కువ లేకుండా లేదు. ఈ గత 12 ఏళ్లలో అధికార పార్టీతో ఉన్నా 10 ఏళ్ళు. మరి నా ఆస్తులు పెరిగినాయా పెరగలేదా మీరు ఎక్కడన్నా చూసుకోండి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ పెట్టడానికి చాలా సంతోషం. అప్పుడు మాట్లాడదాం. వారి ఆస్తులు ఏందో, వారే గుట్ట మీరు ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడతాయి. ఇప్పుడు వారు అన్నప్పుడు నేను అంటాను. వారు అన్నది నేను అనకూడదు కదా. వారు నాకంటే పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇవ్వాలి కదా. వారు నన్ను అగౌరవపరిచినాడు, నరికేస్తా అన్నాడు, వాడోడు వీడోడు అన్నాడే నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు? థ్యాంక్ యూ. తక్కువ సమయం కలిసి మీ అందరూ ధన్యవాదాలు. జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో చూసినంత వరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్ళనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని మీ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సంజయ్ కుమార్ అనే జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్ళి నన్ను పదే పదే విమర్శించి ఆ స్థాయిలో తీసుకెళ్ళారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి, లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే, అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాక ఆగిపోయింది, లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల స్థాయిలో చేరినాం. ఏనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తి, కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమ